జనజాతీయ గౌరవ పక్వాడా గురించి చెప్పబోతున్నాను. బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా 15 రోజులు జరుపుకుంటున్న కార్యక్రమాలలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమం బిర్సా ముండా జీవిత చరిత్రకు సంబంధించిన ఒక చిన్న డాక్యుమెంటరీని ఇప్పుడు మనం చూద్దాం. అల్లూరి సీత తన 20వ ఏటనే బ్రిటిషర్స్ను వణికించిన విప్లవాత్మక వీరుడు బిర్సా ముండా. ఈయన 1875లో అప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ అంటే ఇప్పటి జార్ఖండ్ స్టేట్లో పులిహాట్ అనే అటవీ ప్రాంతంలో జన్మించారు. మరే మన్యం వీరుడికి దక్కని విధంగా ఇండియన్ పార్లమెంట్ మ్యూజియంలో బిర్సా ముండా చిత్రపటంతో ఆయన గౌరవించారు అంటేనే అర్థమవుతుంది బిర్సా ఎంతటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని. బిర్సా తండ్రి సుగుణ ముండా, తల్లి కర్మి ముండా. బిర్సా బాల్యమంతా ప్రకృతి ఒడిలో ఆటపాటలతో గడిచింది. బిర్సా స్వతహాగా మంచి సంగీత ప్రియుడు. తన చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, బ్రిటిష్ దోపిడీదారుల వ్యవస్థను చూసి చలించిపోయేవాడు. కానీ ఆ చిన్న వయసులో ఏమీ చేయలేక తనలో తానే బాధపడేవాడు. బిర్సా ఎప్పుడూ ఒకచోట ఉండేవాడు కాదు. నిరంతరం రకరకాల ప్రదేశాలు తిరిగి ఒక్క క్షణం కూడా తడబడకుండా ప్రశ్నించేవాడు. తనకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం. తినడానికి కష్టం అంటే ఇక చదువు కోసం ఖర్చు పెట్టే స్తోమత లేని బిర్సా తల్లిదండ్రులు బిర్సాను వాళ్ళ బంధువుల ఇంటికి పంపేశారు. అహుబట్టు గ్రామంలోని తన మావయ్య ఇంట్లో ఉంటూ దగ్గరలోని సాల్గా అనే గ్రామంలో పాఠశాలలో చేరాడు. తిరిగి ఇంటికి వచ్చాక తల్లిదండ్రులు ఎంత కాదన్నా తాను చదువుకుని తీరాలి అని మొండి పట్టుదలతో తిండి కూడా మానేస్తాడు. దీంతో చేసేదేమీ లేక బిర్సాను సుగుణ పులిహాట్లోని బూర్జ్ మిషనరీ స్కూల్లో జాయిన్ చేస్తాడు. అతని ప్రతిభను గమనించిన పశ్చిమ సింగ్ భూమ్ జిల్లా కేంద్రమైన చైబాసాలో మరో మిషనరీ పాఠశాలకు పంపించారు స్కూల్ యాజమాన్యం. అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని ఆకలింపు చేసుకున్న ఒక విద్యార్థి యొక్క మతం మాత్రమే కాదు, మొత్తం కుటుంబ సభ్యులను కూడా మత మార్పిడి చేసేవారు. అప్పట్లో బ్రిటిష్ మరియు జర్మన్స్ తమ మిషనరీ స్కూల్స్ను వాళ్ళ వ్యాపార అవసరాల కోసం ప్రవేశపెట్టడం వల్ల బిర్సాకు అతను ఆశించిన జ్ఞానం ఆ స్కూళ్ళు ఇవ్వలేకపోయి తెలుసుకుని అందులోంచి బయటపడ్డాడు. 1890లో తిరిగి తన సాంప్రదాయ గిరిజన మతాన్ని స్వీకరించాడు. జనాభా పరంగా జార్ఖండ్ స్టేట్ మొత్తానికి సంతాల్ అనే గిరిజన జాతి అతి పెద్ద తెగ. అటువంటి సంతాల్ మరియు ముండా తెగల గిరిజనులపై బ్రిటిష్ ప్రభుత్వం దారుణమైన విధానాలతో వారి భూములపై అధిక పన్నులు వసూలు చేస్తూ పండించిన పంటలో 55% పంటను అన్యాయంగా వసూలు చేసేవారు. అప్పటి జమీందారీ వ్యవస్థ బ్రిటిషర్లతో చేతులు కలిపి గిరిజన భూములను, వారి ఆస్తులను దోచుకునేవారు. అలా వారి కింద సంతాల్, ముండా తెగలతో పాటు మరో 145 గ్రామాల వాసులు అంటరాని వారిగా బానిసలుగా మారారు. జమీందారీ వ్యవస్థలో అందరూ బ్రిటిషర్ల కింద ఉండడం వల్ల గిరిజన స్త్రీలపై అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. వారి భూములు కోల్పోవడం వల్ల చాలామంది గిరిజనులు జీవనోపాధి కోల్పోయి ఆఖరికి ఏమీ చేయలేని పరిస్థితులలో వచ్చి ఆ అనుచరుల ముందుండి నడిపిస్తూ బ్రిటిషర్లపై విరుచుకుపడ్డాడు. ఆ మహా విప్లవాన్ని ఉల్గులన్ అని అంటారు. 1894లో జమీందారుల దగ్గర ఉన్న అటవీ భూములను, అక్రమంగా లాక్కున్న గిరిజన భూములను తిరిగి ఇవ్వాలని నిరసన చేశాడు. జార్ఖండ్, ఒడిషా, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ యుద్ధాలలో వెన్నుముకలా నిలిచాడు బిర్సా ముండా. ఆ యుద్ధ సమయంలో అక్కడి గిరిజనులకి వారి హక్కులను తెలియచేశాడు. భూమి కోసం, ముక్తి కోసం, గిరిపుత్రుల బానిస బ్రతుకుల విముక్తి కోసం ఈ విప్లవం అంటూ సమర శంఖాన్ని పూరించాడు. నిజానికి బిర్సా శాంతి మార్గాన పోరాటం చేయాలని అనుకునేవాడు. కానీ గిరిజన ప్రజలందరూ పోరాట మార్గంలోనే నడవాలని, అదే సరైన దారి అనడంతో ఆయుధాన్ని చేతపట్టాడు. ప్రజల విశ్వాసాలతో ఆడుకున్న బ్రిటిషర్లను, మిషనరీల అధికారులను, మొత్తం జమీందారీ వ్యవస్థను, భూస్వామ్యవాదులను ఎదిరించారు. పోలీస్ స్టేషన్లపై మెరుపు దాడులు చేశారు. అప్పటి వరకు అమాయకులుగా ఉన్న ప్రజలు ఆలుపెరగని పోరాటానికి సిద్ధమయ్యారు. బిర్సా ఆలోచన, అతని మాటకున్న శక్తి చేరి గిరిపుత్రులను సైనికులుగా మార్చింది. ఈ విప్లవ పోరాటం కేవలం అక్కడి ప్రజల కోసం ప్రారంభమైన స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. ఇది కేవలం గిరిజనుల హక్కుల కోసం మాత్రమే కాదు, ముండా తెగ సంప్రదాయాలను కాపాడుకోవడం కోసం జరిగిన పోరాటం, అటవీపుత్రుల హక్కులను సాధించుకునేందుకు జరిగిన విప్లవ పోరాటం.
తెల్లదొరలను తరిమి కొట్టడానికి జరిగిన ప్రయత్నం గిరిజనుల ఐక్యత స్థానిక క్రైస్తవ మిషనరీలకు ఇబ్బంది కలిగించింది. బ్రిటిష్ ప్రభుత్వం వీర్సాపై కోపం పెంచుకుని అక్కడి ప్రజలపై దోపిడీని మరింత పెంచారు. బ్రిటిష్ మరియు జమీందారులపై ఎదురు తిరిగినందుకు గాను వీర్సాకు 2 సంవత్సరాలు జైలు శిక్షను విధించారు. విడుదలైన తరువాత మళ్ళీ తన అనుచరులను ఒకటి చేసి తిరుగుబాటును ప్రారంభించాడు. 1897లో 400 మందితో కలిసి కొద్ది పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి విజయం సాధించాడు. ఇలా మరెన్నో పోరాటాలు మరింకెన్నో ఉద్యమాల నడుమ వీర్సా జీవితం కొనసాగుతుంది. అవకాశం కోసం ఎదురు చూస్తున్న అధికారులకు ఉద్యమ కార్యక్రమాలలో భాగంగా కోటపై వీర్సా సమావేశమైనట్లు తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు, లొంగిపోమని హెచ్చరించారు. అయితే వీర్సా భద్రతే ముఖ్యమని భావించిన తన అనుచరులు అక్కడి నుంచి వీర్సాను తప్పించి పోలీసులతో భీకర పోరాటమే చేశారు. బ్రిటిషర్లు అంతటితో ఆగలేదు. గూడెంలో ఉండే ప్రజలపై ఆంక్షలు విధించి ఆడవారిపై అత్యాచారాలు చేశారు. ఇదంతా ఆగాలి అంటే వీర్సాను తన ముఖ్య అనుచరులను అప్పగించాలని హెచ్చరించారు. అంతేకాకుండా వీర్సాను అప్పగించిన వారికి నగదు బహుమతిని కూడా ప్రకటించింది ప్రభుత్వం. దీనితో డబ్బు కోసం ఆశపడిన కొందరు వీర్సా ఉన్న ప్రాంతాన్ని అధికారులతో చుట్టుముట్టారు. వీర్సాను అరెస్టు చేసిన అతను రాజేసిన ఉద్యమ కాంక్ష మరింత పెరుగుతుందేమో అనే ఆలోచనతోనే బ్రిటిష్ అధికారులు భయపడేవారు. జైలు గోడలను కూడా బద్దలు కొట్టి బిర్సా ముండాను అతని అనుచరులు విడిపించుకుపోతారేమో అనే భయంతో అతని ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడలేదు బ్రిటిష్ ప్రభుత్వం. బిర్సాను మిగతా ఖైదీల నుంచి వేరుగా ఉంచారు. అతను తినే భోజనంలో విషం కలపడం ప్రారంభించారు. ఒకేసారి చనిపోతే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది అని భావించిన బ్రిటిషర్లు ఇలా చేశారు అనే ఒక వాదన కూడా సింధు కన్హో బిర్సా యూనివర్సిటీ, బిర్సా ముండా అథ్లెటిక్స్ స్టేడియం, బిర్సా ముండా ఎయిర్పోర్ట్, బిర్సా ముండా సెంట్రల్ జైల్, బిర్సా సేవాదల్, బిర్సా ముండా ట్రైబల్ యూనివర్సిటీ ఇలా ఎన్నింటికో ఆయన గౌరవార్థం ఈ పేర్లను పెట్టారు. 1988లో భారత ప్రభుత్వం బిర్సా ముండా చిత్రంతో ఉన్న ఒక పోస్టల్ స్టాంప్ను కూడా విడుదల చేసింది. ప్రతి సంవత్సరం నవంబర్ 15న జార్ఖండ్ ప్రభుత్వం బిర్సా ముండా జయంతిని ఘనంగా జరుపుకుంటుంది. అటువంటి ఒక గొప్ప వీరుడి గురించి ఈ వీడియో చేసినందుకు గర్వంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.